హాయ్ అండి, నేను మటన్ గోంగూర చేస్తున్నాను. ముందుగా 1/2 కిలో మటన్ తీసుకోవాలి. వీటిని ముక్కలుగా కోసుకొని వాటర్ వేసుకోవాలి. 1కి 2 సార్లు బాగా కడగాలి. కడిగిన తర్వాత నీళ్ళు వంపేసుకోవాలి. వంపిన తర్వాత 1/2 గ్లాస్ వాటరు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలను తరిగి వేసుకోవాలి. ఆ తర్వాత మూత పెట్టి గ్యాస్ ఆన్ చేసుకోవాలి. ఇవి 4 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. నాకైతే బాగా ఉడికాయి. ఇందులో వేయడానికి మిరపకాయలు తీసుకొని వాష్ చేసుకోవాలి. వీటిని ప్లేట్లో తీసుకొని తొడిమెలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. వాటిని చీల్చితే మటన్కి బాగా పడుతుంది మసాలా. ఈ చీలిన ముక్కలను మటన్లో వేసుకోవాలి. తర్వాత పుండుగూర తీసుకోవాలి. వీటిని కూడా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత 2 సార్లు కడగాలి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. వీటిని ఒలుచుకోవాలి. ఒకటొకటి ఆకులు మాత్రమే తీసుకోవాలి. ఒలుచుకున్న తర్వాత వీటిని ఒక బౌల్లో వేసుకోవాలి. ఈ గోంగూరను మటన్లో వేసుకోవాలి. పట్టదు, ఒత్తి వేయాలి. తర్వాత మూత పెట్టుకోవాలి. మళ్ళీ 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. నాకైతే ఉడికింది. 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. మటన్లో ఆకు వేసేటప్పుడు ఆయిల్ కూడా మటన్లో ఫ్యాట్ ఎక్కువ ఉందని ఆయిల్ వేయలేదు. మీరు కావాల్సే వేసుకోవచ్చు కొద్దిగా. నాకైతే మటన్ ఎనపడం అయిపోయింది. ఈ మాత్రం అంటే చాలు. దీనికి కాంబినేషన్ రోటీ, రైసు, పలావు బాగుంటుంది. కొంతమంది పిల్లలు గోంగూర తినంటారు, కొంతమంది పిల్లలు మటన్ తిననంటారు. ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలకి ఇవ్వండి. నేనైతే రైస్లో కాంబినేషన్ చూస్తున్నాను. ఓకే, అయిపోయింది. బాయ్.